ములుగు జిల్లా ప్రజలకు ఆనాడు జిల్లా కోసం పోరాడినటువంటి ప్రజాప్రతినిధులకు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ మధ్య కాలంలో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ పనిగట్టుకొని మరి అధికార పార్టీ మీద లేదా గవర్నమెంట్ మీద పదే పదే తప్పుడు ప్రచారం ఆడ దేని గురించి ఆలోచన చేసినా ఇంకో దాని గురించి వక్రీకరించి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ జిల్లా తీసేయడం అని కాదు, ఏ జిల్లా ఇబ్బంది అని కాదు. ఒక్కొక్క జిల్లాలో ఉండేటువంటి నియోజకవర్గాన్ని మరి 4-5 జిల్లాలుగా గత ప్రభుత్వం మార్చింది. ఇవాళ ములుగు నియోజకవర్గం చూస్తే జిల్లా ఇచ్చినందుకు సంతోషం. అనేక పోరాటాలు మొదటి దశలోనే రావాల్సిన జిల్లా లాస్ట్లో వచ్చారు. అది కూడా చాలా పోరాటాలు చేయడం జరిగింది. చాలా మంది వ్యక్తులు, చాలా మంది అభిమానులు, సంఘాలు, జేఏసీలు ఏర్పడి మరి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలో స్వర్గీయ నెల్లెల కుమారన్న గారు కూడా ఈ యొక్క జిల్లా పోరాటంలో అగ్రభాగాన నిలవడం జరిగింది. మరి అందరి పోరాట ఫలితంగా ఆనాడు గవర్నమెంట్ జిల్లాను ప్రకటించింది. అయితే ఈ యొక్క ములుగు నియోజకవర్గం చూసినప్పుడు మరి ములుగు నియోజకవర్గం 3 జిల్లాలలో ఉండేది. ఒక నియోజకవర్గం ఒక జిల్లాలో ఉంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా ఏదైనా ప్రోగ్రాం ఉన్నప్పుడు సంపూర్ణంగా ఆ నియోజకవర్గ ప్రజలతో ఆ జిల్లా కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చూస్తే ములుగు జిల్లాలో మరి 9 మండలాలు తోటి ములుగు జిల్లా ఏర్పడ్డది. ఇందులో 2 ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పాకాల కొత్తగూడ, గంగారం మండలాలపై మహబూబాద్లు కలిసినాయి. అదేవిధంగా మరి ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 5 గ్రామాలు పెద్దాపురమును, గుర్రంపేట, ఇంకా బావుసింగ్పల్లె, ఇంకా సుబ్బక్కపల్లి, ఇంకా రామ్నాయక్ తండా, ఈ 5 గ్రామ పంచాయతీలు అవి తీసుకుపోయి భూపాలపల్లిలో కలిపారు. భూపాలపల్లి ప్రజలకు చూస్తే ఎమ్మెల్యేకేమో నాకు ఓటేస్తున్నారు, ఎంపీకేమో మహబూబాద్కి ఇస్తున్నారు, ఎంపీటీసీకి జెడ్పీటీసీలకేమో భూపాలపల్లి మండలానికి ఇస్తున్నారు. ఇది ఎవరు బాధ్యత అనేది లేకుండా అయిపోతుంది. ఎమ్మెల్యే, ఎంపీ ఏమో ములుగుకు సంబంధించి మహబూబాద్ సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారు, ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు వచ్చినప్పుడు, ఎంపీపీలకు వచ్చినప్పుడు భూపాలపల్లి వాళ్ళకి ఇస్తున్నారు. మరి పోలీస్ స్టేషన్ ములుగు అంటే 5 గ్రామాలు ఏవైతే మరి గుర్రంపేట, పెద్దాపురం ఏవైతే అవి 5 గ్రామ పంచాయతీలు ఉన్నాయో అవి భూపాలపల్లి జిల్లాలో కలిపినప్పుడు మరి జిల్లా కలెక్టర్ ఏమో భూపాలపల్లి జిల్లా అవుతుంది, రెవెన్యూ ఏమో భూపాలపల్లి అవుతుంది, పోలీస్ ఏమో మరి ములుగు అవుతుంది, వెంకటాపురం అవుతుంది, ఎస్పీ గారేమో ములుగు అవుతున్నారు. అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎంత గడిబడి ఉంది. ఎమ్మెల్యే, ఎంపీకేమో ములుగు సైడ్ ఓట్లెత్తే ఎంపీపీ జెడ్పీటీసీకేమో భూపాలపల్లికి వేస్తున్నారు. మరి కలెక్టర్ ఏమో భూపాలపల్లి అయితే మరి ఎస్పీ ఏమో వెంకటాపురం, ములుగు ఎస్పీ అవుతున్నాడు, వెంకటాపురం ఎస్ఐ అవుతున్నాడు. వాళ్లకు మొన్న ఇందిరమ్మ ఇండ్ల ఆప్షన్ వచ్చింది. అసలు ఎవరు ఎక్కడ పెట్టాలి, ఏ జిల్లా కింద ఇవ్వాలి, ఎంత కన్ఫ్యూజన్ అయితే. ఏదన్నా సంక్షేమ పథకాలు చేసుకోవాలన్నా, ఎందుకంటే ఇటు కొంచెం సొసైటీలు ఇటు ఉన్నాయి, కొన్ని అటు ఉన్నాయి. ఇదంతా ఇలాంటిదంతా కూడా సరిచేయాలి. అది కూడా మా సీఎం గారికి లేదా మాకు పలానా మండలంలో మంచి పొటెన్షన్ ఉంది, లేకుంటే అక్కడ గొప్ప దేవుడు ఉన్నాడు, లేకుంటే అక్కడ గొప్ప ఇది ఉంది, దాన్ని తీసుకొచ్చి మా దాంట్లో కలుపుకోవాలి, లేకుంటే ఏం లేని అటు కలపాలని కాదు. శాస్త్రీయంగా ఒక జడ్జినేసి, రిటైర్డ్ జడ్జినేసి అది ఏది బాగుంటుందో అది సరిచేద్దామని చెప్పారు తప్ప ఏ జిల్లాను తొలగిస్తాం, ఏ జిల్లాను పెంచుతాం అనేది అసలు అందులో టాపికే రాలేదు. కాబట్టి ఈరోజు ములుగు జిల్లా గురించి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజు పోరాటంలో కానీ ఈరోజు అభివృద్ధిలో కానీ మేము అగ్రభాగాన ఉన్నాం. చాలా మంది ఆ రోజు పోరాటంలో లేరు, 10 ఏళ్ళ అభివృద్ధిలో లేరు. కానీ ఈరోజు కొంతమంది రకరకాలుగా తప్పుడు ప్రచారాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మేమందరం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పరంగా, ప్రభుత్వంలో ఉన్న పార్టీ పరంగా ఖచ్చితంగా ములుగు జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన ఉంచాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తా ఉన్నాం. దానికి తగ్గట్టుగా కూడా నిధులు వస్తూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఎప్పటికప్పుడు నిధులు రిలీజ్ చేస్తున్నారు. మా సహచర మంత్రులు కూడా, మా సోదరులందరూ ఆడబిడ్డలాగా నేను ఏదైనా అడిగితే అది వెంటనే శాంక్షన్ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఇంకా బ్రహ్మాండంగా చూస్తారు అభివృద్ధి. ఇంకా రాబోయే కాలంలో ఇప్పుడు సమ్మక్క సారలమ్మతో పాటు రేపు గోదావరి పుష్కరాలు కూడా ఉంటాయి. గోదావరి పుష్కరాలకు కూడా ములుగు జిల్లానే వేదిక కాబోతుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి గోదావరి ఉన్నటువంటి పరివాహక ప్రాంతం ఉన్నటువంటిది ములుగు జిల్లాలో ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మేడారం అయిపోగానే మరి గోదావరి పుష్కరాల మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టండి అని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. కాబట్టి ఎవరు దయచేసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఎవరు తప్పుడు వార్తల్ని క్రియేట్ చేయకండి. శాస్త్రీయంగా జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా నిశ్చింతగా ఉండండి. తప్పకుండా ములుగు జిల్లా అభివృద్ధి దినదినం ఎట్లా అభివృద్ధి జరుగుతుందో కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నారు. కాబట్టి ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలియజేస్తాము.